నటసింహ నందమూరి బాలకృష్ణ మూవీ కెరీర్ లో రీమేక్ అంటేనే ఆయన ఒప్పుకోరు. అటువంటిది ఇప్పుడు ఒక వార్త దానవలంలా వ్యాపించేసింది. ఆవేశం రీమేక్ ని చేయబోతున్నారు. ఆ రీమేక్ నటసింహ నందమూరి బాలకృష్ణకైతే కరెక్ట్ గా ఉంటుంది. దీనికోసం మైత్రి మూవీ మేకర్స్ వారు సన్నాహాలు ఆరంభించారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అందువల్లే ఈ సినిమా తెలుగులో ఓటీటీలో స్ట్రీమింగ్ కి రాలేదు, మిగిలిన భాషల్లో వచ్చింది. ఎందుకంటే తెలుగులో కూడా వస్తే ఇప్పుడు ఈ సినిమాను చూసేస్తే ఇక నటసింహ గారు రీమేక్ చేస్తే మరి ఎవరు చూస్తారు? ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ తెలిసిపోతుంది. అప్పుడు మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేయాలి. ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని తెలుగులో స్ట్రీమింగ్ చేయలేదనే ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. కానీ ఇక్కడ నటసింహ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఊరుకోరు. ఎందుకంటే రీమేక్ అంటే బాలయ్యకి ఇష్టం ఉండదు, మరియు రీమేకింగ్ అని ఒక ముద్ర వేస్తారు. మిగిలిన హీరోలు అంటే రీమేకులు చేస్తూ ఉంటారు, ఓకే. కానీ నటసింహ నందమూరి బాలకృష్ణ స్ట్రైట్ కథ అయితేనే చేస్తారు అన్నది ఇన్నాళ్ళు మనం చూసాం. ఏ సినిమా అయినా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు ఎన్బికే 109, రాబో అఖండ 2, BB4 ఇలా అనేక సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటికి ఎవరైనా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ కథకుడైనా సరే స్ట్రైట్ కథ చెప్పాల్సిందే. చెప్పకపోతే నరసింహ గారు ఊరుకోరు. ఎందుకంటే ఫ్యాన్స్ ఇక్కడ ఊరుకోరు. ఫ్యాన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు రీమేక్ చేయాలా వద్దా అనేది. కాబట్టి ఇటువంటి వార్తలన్నీ అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ వస్తే తప్ప నమ్మటానికి లేదు. కానీ ఆవేశం సినిమాని చేస్తే నటసింహే రీమేక్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వారు డిసైడ్ అయిపోయారట. చూద్దాం మరి ఎటువంటి అప్డేట్స్ ఉంటాయో దీనిపై. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రాబో ఎన్బికే 109 సెప్టెంబర్ 1వ తేదీ బాక్సులు బద్దలు కాబోతున్నాయి. ఆ రోజు పాట ప్రోమో, డైలాగ్ ప్రోమోలు, టైటిల్ రివీల్, ఆ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ గారి కుమారుడైన నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ, సినీ పరిచయం, ఆ తర్వాత ఆయన బర్త్డే 6వ తేదీ గ్రాండ్ లాంచింగ్ సినిమా ప్రశాంత్ వర్మతో. ఇటువంటి అద్భుతమైన అనేకమైన పూనకాలు వచ్చే అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి స్టే ట్యూన్డ్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్.